యాంటీనేటల్ పోస్ట్నేటల్ ఫిజియోథెరపీ అంటే గర్భం ధరించిన దగ్గర నుంచి తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ఫిజియోథెరపీ పాత్ర అనేది చాలా ఉంది. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. ఒక స్త్రీ బాడీలో ఫిజికల్ చేంజెస్, ఫిజియోలాజికల్ చేంజెస్ అంటే శారీరక మార్పులు, తర్వాత ఫిజియోలాజికల్ చేంజెస్, తర్వాత సైకలాజికల్ చేంజెస్ అంటే మానసిక మార్పులు కూడా చాలా ఉంటాయి. ఈ చేంజెస్ అన్నింటినీ ఓవర్కమ్ అవుతూ ప్రెగ్నెన్సీని ఫిట్గా హ్యాపీగా ఉంచుకోవాలి, తర్వాత పోస్ట్ డెలివరీ కూడా హ్యాపీగా ఉండాలి అంటే ఫిజియోథెరపీ రోల్ అనేది చాలా ఉంది. సో ప్రెగ్నెన్సీని 3 ట్రైమిస్టర్గా విభజిస్తారు. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అని. ప్రతి ట్రైమిస్టర్కి కూడా ఆ నెలలు బట్టి ఏముందంటే ఎక్సర్సైజెస్ అనేవి మారుతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో యూజువల్గా కామన్ ఎయిల్మెంట్స్ అనేవి ఏంటంటే లో బ్యాక్ పెయిన్, తర్వాత ఎడిమా అంటే కాళ్ళలో నీరు రావడం, తర్వాత బ్యాక్ పెయిన్ రావడం, తర్వాత ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అనేది అంటే నియంత్రణ లేకుండా వెయిట్ గెయిన్ అవడము, తర్వాత ఈ వెయిట్ గెయిన్ వల్ల డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్, తర్వాత హైపర్ టెన్షన్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటినీ కూడా మనం ప్రివెంట్ చేయడానికి ఫిజియోథెరపీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఎక్సర్సైజెస్, అసలు మెయిన్గా ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ ఏంటి అంటే వెయిట్ కంట్రోల్ అనేది బాగా ఉంటుంది. అంటే యూజువల్గా 9 to 12 kgs ఇస్ నార్మల్ వెయిట్ గెయిన్ ప్రెగ్నెన్సీలో. కానీ చాలామంది ఏంటంటే ఈ అవగాహన లేకపోవడం వల్ల, ఈ భయాల వల్ల ఏంటంటే ఫిజియోథెరపీ ప్రెగ్నెన్సీలో యాక్టివిటీ అనేది చాలా రిస్ట్రిక్ట్ చేసేసుకుంటారు. ఈ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ వల్ల వెయిట్ గెయిన్ అనేది బాగా పెరిగిపోతారు. ఈ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. తర్వాత ఏంటి ఈ ఎపిడల్ ఎడిమా ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా షుగర్, హైపర్ టెన్షన్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో సైకలాజికల్ చేంజెస్ అంటే పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటే ఆఫ్టర్ డెలివరీ బ్లూస్, తర్వాత ప్రెగ్నెన్సీలో సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ తగ్గిపోతాయి కాబట్టి కొంచెం డిప్రెషన్ ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ బీట్ చేయడానికి ఎక్సర్సైజ్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ ఇంటేక్ అనేది పెరుగుతుంది. తర్వాత స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఎక్కువ మన ప్రెగ్నెన్సీ పెరిగే కొద్ది ఏముందంటే మన డయాఫ్రమ్ మూమెంట్ రిస్ట్రిక్ట్ అయిపోయినప్పుడు మన చెస్ట్ ఎక్స్పాన్షన్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే డిస్నియా రావడం ఇవన్నీ వస్తాయి. సో మనం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హారిజాంటల్గా కూడా మన లంగ్ ఎక్స్పాన్షన్ ఇది జరిగి ఈ డిస్నియా అనేది తగ్గుతుంది. తర్వాత స్విమ్మింగ్, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటాం. మదర్స్ ఏరోబిక్స్ అని ఉంటాయి. మదర్స్ ఏరోబిక్స్ అంటే నార్మల్ ఏరోబిక్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి లో ఇంపాక్ట్ ఉంటాయి. మన మసిల్స్ మీద కానీ బోన్స్ మీద కానివ్వండి లో ఇంపాక్ట్ ఉంటుంది, కానీ సేమ్ ఫంక్షనల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. సో కార్డియాక్, రెస్పిరేటరీ ఫంక్షన్ అనేది ఈక్వల్గా మెయింటైన్ అవ్వడానికి, ఇంకా యాక్టివ్గా ఉండడానికి మదర్స్ ఏరోబిక్స్. తర్వాత మదర్స్ యోగా, ఇవన్నీ ఏంటంటే మన మసిల్స్ లిగమెంట్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. అవన్నీ మెయింటైన్ చేయడానికి ఈ యోగా కానివ్వండి, ఏరోబిక్స్ కానివ్వండి ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో స్విమ్మింగ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే వాటర్లో చేస్తున్నాం కాబట్టి మన బాడీ వెయిట్ వాటర్ తీసుకుని ఎక్సర్సైజ్ అంటే వాటర్ రెసిస్టెన్స్ ఇస్తూ ఎక్కువ స్ట్రెంథనింగ్ దీనికి స్విమ్మింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సైక్లింగ్, మామూలు సైక్లింగ్ కంటే కూడా అంటే పడిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి స్టాటిక్ సైక్లింగ్ అనేది మనం అడ్వైస్ చేస్తాం. తర్వాత ప్రతి ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. కంపల్సరీగా గైనకాలజిస్ట్ని సంప్రదించి ఫిజియోథెరపిస్ట్ ఇద్దరు మాట్లాడుకుని ఏం రిస్క్స్ ఉన్నాయి, ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏం లేవు మాట్లాడుకుంటూ ప్రతి ట్రైమిస్టర్స్కి ఎక్సర్సైజెస్ అనేవి మారుస్తూ చెప్తుంటారు. దీనివల్ల ఏంటంటే ఎయిల్మెంట్స్ అనేవి తగ్గుతాయి. యూజువల్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే పొట్ట పెరుగుతుంది. పొట్ట కాదు మన బేబీని క్యారీ చేసేది, మన స్పైన్ అనమాట. ఈ బ్యాక్ మసిల్స్ ఏంటంటే స్ట్రెంగ్త్ తగ్గిపోతాయి. బేబీని అకామిడేట్ చేయడానికి ఈ లంబార్ లార్డోసిస్ పెరిగి బ్యాక్ మసిల్స్ ఎక్కువ స్ట్రెచ్ అయిపోయి వాటి స్ట్రెంగ్త్ అనేది తగ్గి బ్యాక్ పెయిన్ చాలా కామన్గా వస్తుంటుంది. ప్రెగ్నెన్సీలో లాస్ట్ ట్రైమిస్టర్లో కానీ పోస్ట్ డెలివరీ బ్యాక్ పెయిన్ అనేది బాగా వస్తుంది. ఫస్ట్ నుంచి కనుక ఈ పెల్విక్ బ్రిడ్జింగ్ ఎక్సర్సైజెస్, ఈ స్టెబిలిటీ బాల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే బ్యాక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా ఉండి బ్యాక్ మసిల్ స్ట్రెంగ్త్ చేసుకుని బ్యాక్ పెయిన్ అనేది మనం రాకుండా చూసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా పోస్ట్ పార్టం అంటే డెలివరీ అయిన తర్వాత కూడా బ్యాక్ టు నార్మల్ అంటే ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్కి త్వరగా రావడానికి ఇదంతా హెల్ప్ చేస్తుంది.